లల్లు ద్వారా ఏ లుచ్చా నా కొడుకు మా నాన్నకి స్కెచ్ చేశాడో నేను అన్ని లేపేస్తా. మీరు ఏర్పాటు చేసిన ఈ కూలం ఈ రాక్షసుల్ని వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చాడ్రా. కానీ ఈసారి చేయగలిగా బంబర్రే కొట్టేవాడి గురించి వింటా, అందులో రికార్డు ఉన్నవాడి పేరు విన్నావా? అతని దళపతి. ముట్టుకోకు, ముక్కలు చేసేస్తాడు. %95 కంప్లీట్ అయింది. ఈ మూవీలో సునీల్ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. సునీల్ గారి క్యారెక్టర్ ఈ మూవీలో చాలా వైలెంట్గా ఉండబోతుంది. అలాగే సునీల్ గారికి రామ్ చరణ్ గారికి మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. పెద్ది మూవీలో జగపతి బాబు గారు, అనుసూయ గారు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. సునీల్ గారు మెయిన్గా సెకండ్ హాఫ్లో రామ్ చరణ్ గారికి ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే ఉండబోతుంది. అది నెక్స్ట్ లెవెల్ సీన్గా ఉండబోతుంది. అలాగే ఆ ఫైట్ సీక్వెన్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కంప్లీట్ అయింది. అలాగే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కంప్లీట్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సన గారు ఈ మూవీ స్టోరీని రియల్ ఇంజిన్ బేస్ చేసుకొని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ స్టోరీ 90s బ్యాక్డ్రాప్లో సెటప్ అయి ఉంటుంది. రీసెంట్గానే ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. ఆ గ్లిమ్స్లో ఈ మూవీ టీం మనం చూడొచ్చు. అలాగే ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. మెయిన్గా ఈ మూవీలో ఫైట్ సీక్వెన్సెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మెయిన్గా ఈ మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అలాగే రామ్ చరణ్ గారు కుస్తీ ఫైట్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయితే ఈజీగా 500 నుండి 1000 crores గ్రాస్ చేస్తుంది. ఈ మూవీని టోటల్గా 6 లాంగ్వేజెస్లో వరల్డ్ వైడ్గా April 13 థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.